మంత్రి గారు రిప్లై తర్వాత అంటే బిల్లులో చాలా ఇంకా లోతుపాతులు అవసరం ఉన్నాయి. ఇంకా రేపది ఇంప్లిమెంటేషన్లకు వచ్చే టైంలో వచ్చేటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని చూసుకొని మళ్ళీ సవరణ చేసుకోవచ్చు అనేటువంటి మాట చెప్తా ఉన్నట్టు ప్రభుత్వం ఇంకా స్పష్టమైనటువంటి బిల్లును తేలేదనేది మంత్రి గారి ద్వారా అర్థమవుతా ఉంది సార్. అయినప్పటికీ కూడా సార్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్. దీంట్లో ఒక ఆయన ఒక యాప్ పెట్టుకున్నాడు, ఆయన దగ్గర 50 మంది వర్కర్స్ ఉన్నారు సార్. లాస్ అయిపోయినాడు సార్. ఆయన మన అగ్రిగేటర్గా ఉన్నాడు, లాస్ అయిపోయినాడు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్? మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ ఉపాధి కోల్పోతారు కదా సార్. మరి వాళ్ళకు అట్లా చిన్న అగ్రిగేటర్ల గురించి కూడా ఏమైనా ఆలోచన ఉందా ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు ఊబర్ ఉంది సార్, ఊబర్ దగ్గర ఒక కార్ కూడా లేదు, కానీ వరల్డ్లోనే చాలా పెద్ద ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే నడిపిస్తూ ఉంటారు సార్. సో అతను కేవలం యాప్ కట్క బంద్ చేసుకుంటే అయిపోతుంది, ఆయన దుకాణం యాప్ కట్క ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. కానీ మరి ఇటువంటి ఇది చాలా వాస్తవానికి కూడా మంత్రి గారు చెప్తున్న దాంట్లో కూడా కొంత ఏకీభవించాలి సార్ మనం. ఎందుకంటే ఇది కేంద్రంతో కూడినటువంటి అంశాలు ఉన్నాయి. తర్వాత ఇది ఎంఎన్సి కంపెనీలతో కూడినటువంటివి ఉన్నాయి. కొన్ని కంపెనీలు మరి నిజంగా డేటా ఇస్తాయా, ఎంతవరకు రిజిస్టర్ చేసుకోగలిగితే ఎంతవరకు ప్రభుత్వానికి ఇస్తుంది అనేది ఒక సంశయం ఏర్పడ్డది సార్. రెండోది, ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్షం ఖచ్చితంగా గిగ్ వర్కర్ల వైపే ఉంటుందన్న నమ్మకం ఏముంది సార్? ఈ ప్రభుత్వం ఉంటుండవచ్చు, రేపు రాబోయే ప్రభుత్వం ఉండకపోవచ్చు. కాబట్టి గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి అందులో సభ్యుల సంఖ్య పెంచి వాళ్ళ ఆధిపత్యంలోకి ఆ బోర్డు తీసుకురాగలిగితే బెటర్ ఉంటుంది అనేది నా సూచన సార్. అద్దంకి దయాకర్ అధ్యక్ష, ఒక్కసారి ఆన్సర్ ఇద్దరు సార్ ఆఫ్టర్ ఆల్ ది క్లారిఫికేషన్. అయితే ఇది జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా గిగ్ వర్కర్ల పరిధిలో ఉంటాయి అధ్యక్ష. అయితే మనం చేస్తున్న చట్టం కాంప్రహెన్సివ్గా వాటిని కవర్ చేసే విధంగా ఇప్పుడు ఆ కాంపిటెంట్ అథారిటీస్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతుందనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఇప్పుడు మల్లన్న గారు చెప్పినట్టు కొన్ని ఏవైనా ఫేక్ ఆర్గనైజేషన్స్ కనుక వాటిని ఈ అగ్రిగేటర్స్గా ఉండి మోసం చేసే దిశగానే కొన్ని ఫేక్ ఇప్పుడు అకౌంట్స్ ఉన్నట్టుగానే అట్లా ఉంటున్నాయి అధ్యక్ష. వాటి పట్ల పీనలైజేషన్ స్టేట్ లెవెల్లో ఉండేవి ఒకటైతే ఐసీజే కింద కూడా వచ్చి, అంటే ఎంఎన్సీస్ ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. మన దగ్గర ఉన్నదంటే గిగ్ వర్కర్స్ పనిచేసే దాంట్లో స్థానికంగా దేశీయంగా ఉన్న యాప్స్ కంటే కూడా అంతర్జాతీయంగా ఉన్న యాప్సే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. సో వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అధ్యక్ష. వాళ్ళకి ఇప్పుడు మనకంటే కొన్ని కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీలకు హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంటాయి, హైదరాబాద్, ఢిల్లీ కేంద్రకంగా ఉంటాయి. కానీ అట్లాంటి వాటి పట్ల మనం పీనలైజేషన్ ఇష్యూస్లో కూడా ఒక సరైన చట్టాలను వాళ్ళకి అప్లై అయ్యేటట్టు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డెఫినెట్గా నేను అనుకుంటున్న ఎవరు కూడా ఈ గిగ్ వర్కర్స్కి సంబంధించిన అంశంలో కన్సోల్తోనే ఉన్నారు. అయితే సమస్య ఏంటంటే అవతల మోసం చేసే యాప్స్కి సంబంధించిన సంస్థలైనవి వాటి పట్ల మనం కొంతమంది సానుకూలంగా ఉన్న చరిత్ర ఉంది అధ్యక్ష కొన్నిసార్లు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి మనం వాటి పట్ల సానుభూతిక కంటే కూడా కార్మిక కేంద్రంగానే ముఖ్యంగా శ్రమ దోపిడీ దీంట్లో జరిగినట్టుగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ పాటించినప్పటికి కూడా ఈ సంస్థలు వాళ్ళను కేవలం బానిసలుగా చూస్తున్న సంస్థలు కొన్నిటిని మేము గుర్తించిన అధ్యక్ష. మంత్రి గారికి తర్వాత వివరాలు కూడా అందించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే మొత్తంగానే చాలా సమస్యలు సృష్టించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన చరిత్ర కూడా మేము చూసినాం అధ్యక్ష. ఆ వివరాలన్నీ కూడా మొన్న యూత్ కాంగ్రెస్ పెట్టిన ఏదైతే కాన్ఫరెన్స్లో వచ్చినాయని కూడా వారికి మంత్రి గారికి నివేదిస్తాం అధ్యక్ష. డెఫినెట్గా ఈ చట్టాన్ని తెలంగాణ చట్టమే చాలా కాంప్రహెన్సివ్ కవర్డ్ యాక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలని మేము మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. శ్రీ అంజిరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు కోరేది ఏంటంటే, ఇప్పుడు దీంట్లో అందరు చీఫ్ సెక్రటరీలు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ప్లస్ కమర్షియల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు, మంత్రి గారు, మరి వీళ్ళందరూ ఎప్పుడు కూర్చుంటారా అధ్యక్ష? మంత్లీలో ఒకసారి మీటింగ్ కూర్చుంటారా, 3 నెలలకు ఒకసారి మీటింగ్ కూర్చుంటారా? దీంట్లో ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా లేరు. అదేవిధంగా గిగ్ వర్కర్స్ 5 లక్షల మంది 4గురినే తీసుకుంటా ఉన్నారు, అది యూనియన్ లేదు. మరి దీన్ని ఏ విధంగా చేస్తారో మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నా. ఇంకొకటి ఏంటంటే, ఆటో డ్రైవర్స్కు మనము ఈఎస్ఐ ఇస్తున్నాం అధ్యక్ష. వీళ్ళకు కూడా మనం ఇండివిజువల్ ఆటో డ్రైవర్స్ లేక ఏ విధంగా అయితే ఈఎస్ఐ ఇస్తున్నామో, ఈఎస్ఐ ఇస్తే దాని ఎక్స్టెంట్ ఎంతవరకు అని ఉండొచ్చు, అది ఒక్కసారి ఆలోచించి ఈఎస్ఐ ఇస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా ఈ 60 లక్షల ఇన్సూరెన్స్ కూడా
వాళ్ళకి చేస్తే, ఎందుకంటే రోడ్ మీద తిరుగుతూ ఉంటారు, వాళ్ళ మీద డిపెండ్స్ ఉంటారు తల్లిదండ్రులు. ఈ 3 పాయింట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో దీన్ని ఒక్కసారి ఆలోచించాలని తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, మీరు ఎట్లయితే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లేబర్ కూడా త్వరలో పాలసీ తీసుకొస్తామని చెప్తున్నారు. యూపీఏ ప్రభుత్వంలోనే డాక్టర్ జయశంకర్ గారు కూడా సభ్యుడిగా ఉన్న ఒక కమిటీ రిపోర్ట్ ఉంది ఢిల్లీలో. తర్వాత ప్రభుత్వాలు ఎందుకో దాని మీద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లేబర్ మీద కేంద్రీకరించలేదు. దయచేసి దాన్ని కూడా తీసుకొచ్చి ఇప్పుడు మీరు కొత్తగా పెడుతున్న స్కీమ్ ఉంది కదా, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, ఆ స్కీమ్ని కూడా లింకేజ్ చేస్తే ఇటువంటి సమస్యలు చాలా మటుకు పరిష్కారం అవుతాయి. గిగ్ వర్కర్స్ కానీ మిగతా వాళ్ళలో ఉన్న అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న లేబర్ సమస్యలు చాలా పరిష్కారమై ఉంటాయి. దీంట్లో ఎవ్రీ 6 monthsకైనా మనం చట్టం మార్పు చేస్తే తప్పేం లేదు. లేటెస్ట్ డెవలప్మెంట్కి తగ్గట్టు కొత్త చట్టాలను తీసుకొస్తే కూడా పొరపాటేం లేదని గౌరవ మంత్రి గారికి తెలియజేస్తూ, దీంట్లో ప్రధానంగా పార్ట్ టైం వర్కర్సే ఎక్కువ ఉంటారు మన గిగ్ వర్కర్స్లో. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మన చట్టాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని తమరికి విజ్ఞప్తి చేస్తూ, నౌ రిప్లై ఆఫ్ ది హానరబుల్ మినిస్టర్. థ్యాంక్ యూ చైర్మన్ గారు. ఇప్పుడే ఏదైతే అంశాలు రేజ్ చేసినారో, ఎవ్రీ మంత్ అందరు అగ్రిగేటర్స్ వారు టర్న్ ఓవర్ ఎంత అవుతుందో వారు చెప్పి అప్ టు 2% ఫీజ్ హ్యాస్ టు బి రెమిటెడ్ టు ద వెల్ఫేర్ బోర్డ్. సో దీంట్లో ఏదైతే ఆలోచన ఉండేనో, కొత్త చిన్న చిన్న అగ్రిగేటర్స్ వాళ్ళు మూత పడిపోతే ఏమవుతుందని చెప్పి వారు అన్నారు. ఈ మెకానిజంలో ఏదైతే ఇంతకుముందు చెప్పినానో, అగ్రిగేటర్స్ రిజిస్టర్ చేసుకొని విదిన్ 30 days వాళ్ళు కూడా బోర్డుతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. వర్కర్ కూడా డైరెక్ట్లీ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, నిజంగా ప్రమాదం ఏమైనా అయితే యాక్సిడెంట్, వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా అప్లికబుల్ అధ్యక్ష. సో గిగ్ వర్కర్ ఈజ్ ప్రొటెక్టెడ్. ఎక్కడ కూడా గిగ్ వర్కర్ అన్ప్రొటెక్టెడ్ అని చెప్పి అంశము ఎక్కడ కూడా లేదు. ఇంకో అంశము, అప్లికేషన్ విల్ బి మానిటర్డ్, వెల్ఫేర్ ఫండ్ పేమెంట్ రెక్టిఫికేషన్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఒక టెక్నికల్ మెంబర్ ఉంటాడు అధ్యక్ష ఆన్ ద బోర్డ్ టు సజెస్ట్ ఏంది టెక్నికలీ ఏమవుతుంది ఏంటి. సో మనము గిగ్ వర్కర్స్ 4 ఉన్నప్పటికీ కూడా ఒక టెక్నికల్ మెంబర్ ఉండి వారికి వర్కర్స్కి ఏది మంచిదో వారు ఆ సజెషన్స్ బోర్డులో కూడా చర్చించవచ్చు. అదే ఇంతకుముందు చెప్పినట్టు కమిటీ ఉంటుంది రూల్స్ ఫామ్ చేసేటప్పుడు. ఏమో మంచి ఉద్దేశంతో మీకు ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలని చెప్పి నేను సజెషన్స్ అడిగితే దాంట్లో లోపాలు ఉన్నాయని అంటే అర్థం లేని అంశం అది. నిజంగానే యాక్చువల్లీ ఈఎస్ఐ ఇస్ అప్లికబుల్ టు ఎంప్లాయీస్ అధ్యక్ష. ఎక్కడైతే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుందో అక్కడనే. ఇక్కడ గిగ్ వర్కర్స్లో ఎంప్లాయీ రిలేషన్షిప్ అగ్రిగేటర్స్ ఒప్పుకోవడం లేదు. దే ఆర్ నాట్. కోరుకుంటే తప్పేం లేదు, కానీ ప్రాక్టికల్గా అంజిరెడ్డి గారు అదే క్వార్టర్లీ మీటింగ్ సరే అయిపోయింది. ఇంకా అధ్యక్ష విల్ సి యాజ్ వి గో ఆన్. మీరే చెప్పినారు ఇప్పుడు ఈ కొత్త బిజినెస్ ఎట్లా వస్తుందో రూల్స్ అమెండ్ చేసుకోవడానికి ప్రొవిజన్ కూడా ఉంది. అమెండ్మెంట్ చేసుకుంటూ మంచిగా స్కీమ్ని ఇంప్రూవ్ చేస్తాం. థ్యాంక్ యూ. The question is that the Telangana platform-based gig workers registration social security and welfare bill 2026 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There is no amendment to clause 2 to 40. Schedules 1 and 2, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clause 2 to 40, schedule 1 and 2, clause 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 to 40, schedule 1 and 2, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Honorable Minister to move the motion for passing the bill. Chairman sir,
I beg to move that the bill be passed. Thank you. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is passed. Now, I will take up special mentions and petitions. First, special mentions.